ఏ శుభకార్యానికైనా శుభారంభం ఐబొమ్మ ఓనర్ రవి ఇమంది రవి గురించి రోజుకొక అప్డేట్ వస్తూ ఉంది. ఇప్పటికీ కస్టడీ ముగిసింది, మళ్ళీ కస్టడీ కొనసాగించాలి అని చెప్తూ పోలీసులు కూడా కోర్టుని రిక్వెస్ట్ చేస్తామంటున్నారు. అయితే ఇప్పటికున్నటువంటి అప్డేట్ బయటకు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో చూస్తుంటే కనుక ఇప్పటికీ రవి చిన్నప్పటి నుంచి కూడా కాస్త క్రిమినల్ మైండ్ ఉందన్నట్టు, అలానే భార్యని ఉన్నటువంటి పాపని కూడా వేధించేవాడు, అందుకే భార్య దూరం కావాలనుకుంది, విడాకులు అందుకే జరిగాయని, అందుకే ఆమె పట్టించిందని, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే రవి హైదరాబాద్ వచ్చిన తర్వాత తన ఫ్రెండ్కి కాల్ చేశాడు. ఆ కాల్ని ట్రేస్ చేసినటువంటి పోలీసులు రవి విదేశాల నుంచి ఇక్కడికి వచ్చాడు అనే ఇన్ఫర్మేషన్తోనే పట్టుకున్నట్టు ఆ తర్వాత ఉన్నటువంటి అప్డేట్. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఒకవైపు అనేక రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే మరొక వైపు కొడుకు కోసం ఆరాట పడుతున్నటువంటి తండ్రి గురించి మీకు తెలిసిన విషయమే. చిన్నప్పారావు గారు ఆయన బిఎస్ఎన్ఎల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఐబొమ్మ అనే ఒక వ్యవస్థ, అదొక పైరసీ సంబంధించినటువంటి రాకెటే నా కొడుకుకు కారణమయ్యాడు అని తెలుసుకున్నాక ఆయన కూడా షాక్ అయ్యారు. ఆ విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిందే. రవిని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకున్న తర్వాత మీరు కాల్ చేశారా బాబుకి? నేను చేయలేదు మేడం, వాళ్ళే చేసుకొచ్చారు పోలీసులు. ఒకరోజు చేసుకొచ్చారు, ఇప్పుడు 3 రోజులు ముందు చేశారు. చేస్తే ఎవరండి అని అడిగాను. క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నా హైదరాబాద్. నమస్కారం సార్ చెప్పండి అని. మీ అబ్బాయి ఒకసారి మాట్లాడుతాడు. ఇచ్చారు పోలీసులు. ఇస్తే ఏం బాబు ఎలా ఉంటాయి? నాన్న ఎలా ఉన్నావు? బాగున్నావు. నేను బాగానే ఉన్నాను బాబు, నీ గురించి ఆలోచన, ఎందుకు ఇలాంటి పని చేసావు, మనకు ఉండేది మనకు చాలు కదా, ఎలాగో బతకడం సరిపోతుంది కదా, మనకు ఎందుకు తల్లప్పుడు అంటే, నేను పర్వాలేదు బాగానే ఉన్నాను, నువ్వు బాగుంటు అది చేద్దాం, నేను బాగానే ఉన్నాను నువ్వు బాగుండు అని చెప్పాను. అంతవరకే. అయితే ఫోన్ కట్ చేశాడు. కొన్ని సెకండ్లేనండి. అయితే మరుసటి నాకు ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి నంబర్ ఉంది కదా మనకాడ అని ఆ సెల్లో నెంబర్ చూసి మళ్ళీ ఫోన్ చేశాను. 11 తర్వాత చేశాను. చేస్తే ఎత్తలేదు. 2 సార్లు చేసాను, ఎత్తలేదు. అంటే అంటలేండి, అప్పుడే వెంటనే కాలు మళ్ళీ చూసి ఎత్తలేదు. సర్లే అని ఊరుకున్నాను. వాళ్ళే మళ్ళీ 2:15 అయింది ఫోన్ చేసుకొచ్చారు. నంబర్ కొంచెం గుర్తుపెట్టాను. మళ్ళా నమస్కారం సార్, నేను ఇమంది రవి వాళ్ళ నాన్న. తెలుసాను అంటే, సార్ మా కుర్రోడితో ఒకసారి కొన్ని సెకండ్ మాట్లాడుతాను సార్, ఇవ్వండి ఒక 1/2 నిమిషం అంటే ఇచ్చారు. ఇస్తే మాట్లాడారు. ఏనాయనా అక్కడ ఒక్కడో అయిపోయాయి కదా, నీకు ఎవరు లేరు కదా, మరి ఇక్కడ మన తెలిసిన లాయర్లు ఉన్నారు, లాయర్లు పెట్టమంటే పెడతాను, నువ్వే ఇబ్బంది పడకు, నేను నా చేసే పని ఏదో నేను చేస్తాను, మంచోళ్ళే లాయర్లు ఉన్నారు అని. వద్దు, ఇక్కడ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, చూసుకుంటారు. సరే అయితే నాకు శ్రమ తగ్గించినోడు అయ్యావు, కానీ ఏ అవసరమైనా నాకు ఫోన్ చెయ్యి, నా చేతనైన వరకు, నా చేతలు ఉన్నంత వరకు చేస్తాను, లేదు డబ్బులే కావాలన్నా అరేంజ్మెంట్ చేస్తాను అని చెప్పాను. అలాగే అన్నాడు. అంతవరకే. ఆ తర్వాత ఫోన్ పెట్టాం, అయిపోయింది. అంతకన్నా నాకేం తెలియదండి. చూడాలని ఉంది రా నాన్న అని అలాగేం లేదు. అంత ప్రేమలు ఆడికి లేవు, నాకు లేవు. మా కుటుంబం నలుగురు అంతే, ఎవరి మీద ఎవరికి ప్రేమ ఉండదు, ఏదో బతుకుతున్నంత వరకు. భార్య పట్టించింది అని వార్త వచ్చింది. అంటే భార్యని పాపని కూడా మీ అబ్బాయి రవి వేధించేవాడని, అందుకే ఆవిడ అతని నుంచి విడిపోవాలనుకుంది, విడాకులు అయ్యాయి అని. ఎంతవరకు వాస్తవం అంటారు? చాలా మంచోడు అండి, మంచోడు. అలా అవన్నీ తప్పుల మాటలు, తప్పుల ప్రసారం. ఆడు అలా అన్నాడని అనుకోలేం, మరి ఆ కోడలు కూడా అలా అన్నదని అనుకోను. వీడు పిల్లని బాగానే చూసుకుంటాడు, మా కోడలు బాగా చూసుకుంటాడు, మా కోడలే మంచిదే. కాకపోతే ఇక్కడ అంతా జరిగింది ఏంటంటే వాళ్ళ అత్త అంతా చాలా మేధావండి. ఆవిడ అత్త ప్రవర్తన నాకు నచ్చలేదు. ఆవిడ ముసలైపోయిందండి. ఏం కావాలి? మందులు కావాలా, 3 పూటలు అన్నం కావాలా? అలా కాదు, ఈవిడ తెచ్చిన జీతం అంతా పులుసులు వేసేసి, ఆవిడకు ఒక కారు డ్రైవరు. ఈవిడికి ఎందుకండి ఇవన్నీ సోకులు, రోజు షాపింగ్లు. ముసలైపోయింది, ఆవిడకి కావాలా? ఏమనంటే, నా కూతుర్ని నేను చదివించాను, ఉద్యోగం చేసుకున్నా, ఆ డబ్బు అంతా నేను ఖర్చు పెట్టుకుంటానని 10 పైసలు ఉంచకుండా ఖర్చు పెడుతుంది. అలాంటప్పుడు వీడికి బాధ అనిపిస్తుంది కదా, ఉద్యోగం వెళ్ళడం ఎందుకు, ఖర్చు పెట్టుకోవడం అంటే. ఉద్యోగం మానేయచ్చు, చేయొచ్చు. ఉద్యోగం చేసిన పేరే కానీ డబ్బులు 100 రూపాయలు కూడా ఇవ్వకపోతే ఇంట్లో ఎందుకు, వేస్ట్ కదా ఆ ఉద్యోగం. ఏమనంటే, నా కూతురు నా కష్టం అని. ముసలైపోయిన తర్వాత ఎందుకండి ఆ పోజులు, లగ్జరీ ఎందుకండి? ఆవిడకు ఒక కారు డ్రైవరు, మళ్ళీ షాపింగ్లు,
మరి కారు ఉంది, షికారు వెళ్తుంది, షాపింగ్కి వెళ్తుంది, షాపింగ్లు చేస్తూ ఊరుకుంటారా, బోల్ డబ్బులు అవుతాయి. ఇవన్నీ అడగకూడదు. వీడు అడిగితే చెడ్డోడు. మా కోడలు అడిగిందని నేను అన్నాను, ఆవిడ మంచి ఆవిడే, మా కుర్రాడు మంచోడే. పిల్లకి ఎందుకు వేధిస్తాడు? రతనాల బొమ్మ మా మనవరాలు. మాకు తలుచుకుంటే బాధ వస్తుంది. ఆడు కూడా బాగా చూసుకోండు. తప్పమ్మా, లేనిపోయి మాట అనుకోకూడదు. మా కోడల్లో అన్నం, ఆడిన అన్నం, వాళ్ళ అత్త వల్ల వచ్చింది ఈ బాధ అంతా. ఆవిడేమైనా ప్రెజర్ తెచ్చారా, ఎక్కువ సంపాదించాలి, ఎందుకు పనికిరావు, అలాంటి మాటలు ఏమైనా అనడం వల్ల రవి ఇలాంటి డైవర్షన్కి వెళ్ళి వినలేదు, ఆడు చెప్పలేదు. కానీ అర్థం చేసుకున్నాను నేను. అంతే, ఆవిడ చేసినవన్నీ డబ్బంతా నీళ్ళ ఖర్చు పెట్టిస్తారు ఆవిడ. వీడినేమో అంటే ఒప్పుకుంటాడట. వీడు సొమ్ము తిని వీడినంటే ఊరుకుంటాడట. ఏదో అని ఉంటాడు. వీడిని పుణ్యానికంటే ఊరుకుంటాడట. ఇప్పుడు మిమ్మల్ని మీరున్నారు, నేను మిమ్మల్ని అనవసరంగా అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఏది మర్యాద మీకు ఇచ్చిన మర్యాద మేము, మాకు ఇచ్చిన మర్యాద మేము ఇచ్చుకోవాలి. అంతవల్ల ఆవిడ మంచిది కాదు నాకు తెలిసిపోయింది. ఆవిడ పెళ్ళినప్పుడు చూసినప్పుడే తెలిసిపోయింది. అంటే కేవలం మీ అబ్బాయి వాళ్ళ అత్తగారి వల్లే వీళ్ళిద్దరూ విడిపోయారు అవ్వచ్చు. అది 100కి 100% అవ్వచ్చు. కానీ చెప్పిన మాటలు వినకూడదు. ఆ పిల్లే కదా, ఏ పిల్ల కూడా చెప్పిన మాటలు, ఏ మనిషి స్త్రీ అయినా పురుషుడైనా చెప్పిన మాటలు వినకూడదు. వింటే మాత్రం కుటుంబాలు విడిపోతాయి, మనుషులు విడిపోతారు. ఎప్పుడు నేనున్నానా, నాకు 100 మంది చెప్పానంటే వెంటనేమో, నాకు ఎవరు చెప్పరు కూడా. చెప్తే వెంటనే పెళ్ళి అయిపోద్ది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పెళ్లి చేసేస్తాను వెంటనే. నేను నీకు తెలిసారా అయితే వాళ్ళు అడుగుదాం అంటాను. అంతేగాని ఒకళ్ళు చెప్పారని నేను రియాక్ట్ అయ్యాను. నాకు చూడాలా, నా కంటితో చదువుతో వినాలా, నేను మాట్లాడతాను. ఎవరైనా చెప్పినా విన్నాం, నాకు ఎవరు చెప్పరు. ఇప్పుడు మీ అబ్బాయి రవి పైన కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు కొంతమంది రకరకాలుగా, అంటే రవి లాంటి ఇంటెలిజెంట్ పర్సన్ని పోలీస్ డిపార్ట్మెంట్లోనికి తీసుకుంటే ఆ నాలెడ్జ్ని మనం సైబర్ నేరాలు అరికట్టడానికి ఉపయోగించవచ్చని కొంతమంది మీకు ఆల్రెడీ తెలుసు, ఎన్కౌంటర్ చేసేయాలి, ఇలాంటి వాళ్ళు ఉండకూడదని అంటారండి. ఆడికి లాభం. సి కళ్యాణ్ అడుగుడుగా 100 కోట్ల సినిమా పెట్టి 1000 కోట్లు మింగియాలని చూశాడు. ఆడికి నష్టమే జరుగుతుంది. ఆడు అంటాడు, ఆడు ఎన్కౌంటర్ చేసేమని ఆడు అంటున్నాడు. ఆడిని ఎన్కౌంటర్ చేసేమని నేను అంటాను. ఆడు ఎన్కౌంటర్ చేసేమని పోలీసులు చెప్తే పోలీసులు చేసేస్తారా? లేకపోతే నేను చెప్తున్నాను, దండం పెట్టి పోలీసులు చెప్తున్నాను, ముందు ఆడిని ఎన్కౌంటర్ చేసేమని చేస్తారా? అంతే. ఆడేవాడు నేను అవ్వండి చెప్పడానికి. చట్టం ఏం చేయాలి, చట్టం చేస్తుంది. ఆ రూల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఉపయోగపడదు. అంతేగాని ఆడు ఎవడో నేనేవాడిని అండి చట్టం దగ్గర. అందరూ ఎంత డబ్బు ఉన్నాడని, ఎంత గర్వం ఉన్నా చట్టం తల వంచి ఉండాలండి. మనం తప్పు చేసాం తల. కొంతమంది మీ అబ్బాయికి పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తే, కొంతమంది మాత్రం మీ అబ్బాయి ఇంటెలిజెన్స్ని, అంటే ఆ మేధాశక్తిని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం రైట్ వేలో ఉపయోగించుకోవచ్చు. నేను అవన్నీ నాకు అనవసరం అండి. మనం 100 మంది 100 రకాలుగా కొనుక్కుంటాం, మనకు అనవసరం. అది ఆడు తెలివితేటలు ఉన్నాయి, ఓడుకుంటామని గవర్నమెంట్ అన్నది అనుకోండి, ఆడిష్టం. నేను ఇస్తానంటే మీ తెలివితేటలని అంటే ఆడిష్టం. చేసేవాడు ఆడు, నేను చేయలేనండి, నాకు ఇంకా నా ఒప్పుకు లేదు అని అనిసాడు అనుకోని ఆడిష్టం. ఆడిని నేను చెయ్యి వద్దని నేను అన్నాం, గవర్నమెంట్ కోరమని నేను అన్నాం. ఏంటన్నా, అందువల్ల అవన్నీ వాళ్ళ పర్సనల్. ఇంకా మనమేమో ఆశ. మొదటి నుంచి ఒక తండ్రిగా పిల్లలు, ఒక 4 పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఎందులో మంచి ఇంటెలిజెంట్ అలా మనకే తెలుస్తుంది తల్లిదండ్రులుగా. ఫస్ట్ నుంచి రవి మైండ్ సెట్ కానీ మంచోడమ్మా, మంచోడు. ఇప్పుడు నేను ఎలాగో కామ్గా ఉంటాను, ఆడు కామ్గా ఉంటాడు. ఆడు పని చేసుకుంటాడు, శుభ్రం చదువుకున్నాడు, వచ్చాడు, చేశాడు. అంతేగాని ఒకళ్ళు బాధ పెట్టి మనస్తత్వాలు కావు. మన సొమ్ము ఒకళ్ళు తిన్నారు కానీ ఒకళ్ళ సొమ్ము అరగం. మీ కష్టాల్లో వచ్చాను, ఇంత కుటుంబం ఉంది కానీ కష్టాల్లో వచ్చాను. అలాగే ఆడు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు మా నాన్నని. ఆడు ఎప్పుడు ఇది లేదు, ఆడుకున్న బాధలో ఆడు కష్టాలు పడిన రోజులు ఉన్నాయి. మరి మాకు ఇంట్లో గొడవలు రావడం వల్ల ఇవన్నీ జరగడానికి నా పిల్లం కారణం. మరి ఏం చేస్తాం? ఇప్పుడు సినిమాల్లో కొన్ని చూస్తూ ఉంటాం కదా, ఒక హీరో, ఒక క్యారెక్టర్ బాగా కష్టాలు పడి ఒక సమాజం మీద ఒక అవగాహన కావచ్చు, లేకపోతే ఒక కసి కావచ్చు, విరక్త కావచ్చు, అవన్నీ ఉంటాయి సినిమాలో లాగా. ఆ సినిమాలు ఏంటి, మన జీవితాల స్టోరీలే తీస్తారు కాబట్టి అలాగే ఉంటుంది. కసి కాదు, ఆకలి. కసి వేరు, ఆకలి వేరు. ఆకలితో పుట్టాడు, ఆకలితో పెరిగి ఉన్నాడు. కొన్నాళ్ళు ఇక్కడ ఆకలితో ఉన్నాడు. మా గొడవల వల్ల హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆకలితో ఉండలేక అక్కడ ఎవరో ఫ్రెండ్స్ని పట్టుకుని ఏదో అన్నం తినో, ఉన్నప్పుడు తినో, రోజుకి 1-2 సార్లు తినో, అలా కష్టపడి ఆడు స్వయం కృషితో అని నేర్చుకొని ఏదో పని నేర్చుకుని బతికాడు. అంతేకాని
ఆడు డైరెక్ట్గా పెద్దోడు అయిపోలేదు, లేకపోతే ఆడికేమో నేను డబ్బు ఇచ్చి ఎంకరేజ్ చేయలేదు. నాకే తక్కువ 4-5 వందల జీతాలు వస్తే ఏం జీతాలండి, మా జీతాలు ఉండి సరిగా ఉండికోవు, దానికి ఉంటే ఒకటి ఉండికోవు సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు. మాకు అలాగే ఫస్టులేమో ఇబ్బందులు పడలేదు, ఉన్న దాంట్లో జాగ్రత్త. అది మందులో నలుగురు నాకు కొట్టను, మందు అది కొట్టినాడు అయితే అక్కడ తాగి వచ్చేస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు మా ఆఫీస్లో చాలామంది. ఇప్పుడు మీ అబ్బాయి వాదించడానికి లాయర్లు ఉన్నారు, నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను అన్నారు. సో లాయర్లు ఏమైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఎవరు లాయర్ రాలేదు. సలీం అని ఒక లాయర్ గారు వచ్చారు, వచ్చి మీ అబ్బాయిని నేను వాదిస్తానండి అని అంటే, మీరు వాదిస్తారు సార్, డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టుల చుట్టూ నాకు తిరిగి ఓపిక లేదు, నాకే బోల్డెన్ రోగాలు ఉన్నాయి, మీరు వాదిస్తారా? వాదించవచ్చు, నాకు ఓపిక లేదంటే ఆయన అన్నారు, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదండి, నేను ఫ్రీగా వాదిస్తాను, సంతకం పెట్టండి. ఒక సంతకం అంతే. నేను అన్నా, సంతకం పెడితే ఇంకా కోర్టులు కట్ట రమ్మంటారా బాబు, తిరిగి ఓపిక లేదు, నాకు ఒంట్లో బాగలేదు, దయచేసి నన్ను వదిలేయండి చాలు. అంత అవసరం అనుకోండి, లాయర్ అవసరం అనుకోండి, మీ నంబర్ ఇచ్చారు, అడిగి తీసుకున్నా, ఇచ్చారు కదా, నేనే ఫోన్ చేస్తాను. ఇప్పుడు మీ దగ్గర 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యం మీకు సహకరించట్లేదు, కోర్టులు కానీ ఎక్కడికి తిరగాలని. 2 ఆర్థికంగా అంత లాయర్లకు ఫీజులు ఇచ్చుకునే స్తోమత లేదు. కానీ జనం చెప్తున్నారు, ఏ లాయరు రవి కేసుని టేకప్ చేసినా కావాల్సిన ఫీజు ఇస్తాం, మా దగ్గర 5,000 ఉన్నాయి సార్, మీ ఫోన్పే పెట్టండి 5,000 ఇస్తాం అంటే జనం మీ అబ్బాయిని అంత ఓన్ చేసుకున్నారు. వాళ్ళు ఇవ్వక్కర్లేదండి, నేనే ఇస్తాను లాయర్కి. నేను ఎవరు ఈ సలీం గారికి వాళ్ళకి అందరికీ చెప్పాను, మీరు వెళ్ళండి, ఆడు ఉపకారం చేయండి, మేలు చేయండి. ఆడు నాకు పలానా లాయర్ గారు నాకు ఉపకారం చేశారు నాన్న, మేలు చేశారు, ఆయనకి ఏమైనా డబ్బులు అంటే నేను ఇస్తాను. కాబట్టి ఉత్తినే అక్కర్లేదు, ముందుగా నేను డబ్బులు ఇచ్చేవాడిని కాదు, కోర్టు చుట్టూ తిరగాలేను, నన్ను వదిలేయండి. ఆడు కావాలంటే పెట్టమంటే నాకు తెలిసిన లాయర్లు ఉన్నారు, పెడతాను, అంతేగాని చుట్టుపక్కల తిరగాలని, నన్ను వదిలేయండి బాబు అని దండ పెడితే ఒకటి వదిలేడు. ఇప్పుడు మీ అబ్బాయికి సంబంధించి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఏవో డబ్బులు ఇచ్చి డిజైన్లు అవి చేయించుకోవడం అది జరిగిందట. సో ఆ ఫ్రెండ్ ఫోన్ ద్వారానే మీ అబ్బాయి హైదరాబాద్ వచ్చే విషయం కూడా పోలీసులు తెలుసుకున్నారు. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఉన్నారా, మన వైజాగ్ నుంచి? కానీ ఇక్కడ ఎవరు లేరండి, ఉన్నోళ్ళు ఇక్కడ చిన్నప్పుడు చదువుకుని ఉన్నారు, కానీ ఇక్కడే ఉండిపోయారు వాళ్ళు, అంతే ఇంకెక్కడికి వెళ్ళలేదు. అక్కడ తగిలిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళెవరో చెబుతుంది, అవన్నీ ఆ లింకులన్నీ మనకు తెలదు, తెలియని మాట్లాడను, తెలిసినవే మాట్లాడతాను, తెలియని ఇప్పుడు ఎంత జరిగినాక మీ కోడలతో మీరు మాట్లాడారా ఫోన్ కానీ? లేదండి, అప్పుడే కట్ చేసింది ఆవిడ. ఏదో అడిగి 4 సంవత్సరాలు దాటిపోద్దండి, 4 సంవత్సరాలు దాటిపోద్ది. మరి ఏది మాట్లాడింది ఆవిడ, మీరు రండి గిండి అని ఏది అన్నది. ఇలాగ చూసుకోవడానికి ఆవిడ దగ్గర నేను లేని, నా దగ్గర ఆవిడ లేదు. నేను అక్కడికి వెళ్ళలేదమ్మా, ఆవిడ వచ్చింది 2-3 సార్లు వచ్చింది. ఉన్నప్పుడు బాగానే అన్నీ మాకు టైంకి అన్నం పెట్టిస్తుంది, అన్ని చేసేది, గిన్నెలు అవి తీసేసేది. నేను ఏదైనా అందుకుందాం అంతే, వద్దండి కూర్చోండి మీరు అని అనేది. వంటగదిలో ఏదైనా సాయం చేస్తాను, చాలా మంచిది, చాలా మంచిది. పూజలే మా హిందూ పూజలే చేస్తుంది ఆవిడ. ఆవిడని నేను తప్పుగా ఒక మాట అన్నమ్మా, మరి ఆడాలి ఎలా పోయారో తెలియదు. నా వరకు వచ్చేసరికి నేనేం ఆ పిల్ల నన్ను ఏం అనలేదు, నేను సొంత కూతురులాగే చూశాను ఆవిడని. అల్లుడిని కొడుకులాగే చూస్తాను, కూతుర్ని వాళ్ళు కోడలే కూతుర్లో ఒకలాగే చూస్తాను. నా కూతురే మంచిది కాదు చెప్పాలంటే, మా కోడలే మంచిది, నా కొడుకే మంచోడు కాదు, నా అల్లుడు చాలా మంచోడు. మా అల్లుడు మీలు బంగారం, మా అల్లుడు ఎలాంటి అంటే బంగారం కూడా అది డామేజ్, కానీ మా అల్లుడు అలా కాదు, చాలా మంచోడు. నన్ను ఒకసారి చూడాలని ఉంది అంటే వెళ్తారా ఓపిక చేసుకుని? చూడాలంటే వీడియో కాల్ చేస్తాను, అంతేగాని నేను వెళ్ళే ఓపిక లేదు. వీడియో కాల్ అయినా అదే బొమ్మ కదా, చూస్తాను, మాట్లాడతాను, దానికి ఏముంది. దాంట్లోకి మిమ్మల్ని గట్టిగా తీసుకుని, ఎందుకంటే ఇటు అత్తింటి నుంచి కానీ భార్య నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లేదు. ఇప్పుడు చెప్పాలంటే రవి సింగిల్ ఫైట్ చేస్తున్నట్టు. సింగిల్ అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళే, ఇంకా నాకు ఎవరు లేరు. ఎందుకంటే ఆడు ఉన్నప్పుడు సారీ ఆడు మామూలు సమాజంలో మామూలు బాగా ఉన్నప్పుడు కూడా ఆడు ఏమి లింకులు ఏమి లేవు. ఇప్పుడు మనం బాగున్నప్పుడు ఏమమ్మా నేను పలకరిస్తే నేను కష్టాలు వచ్చినప్పుడు ఏమమ్మా అని అంటాం. ఆల్మటికాలు ఉన్నప్పుడు ఎవడు వచ్చేస్తారండి, అందరితోనే ఈ సెట్గానే ఉండేది మా ఆవిడ. మా కష్టం వచ్చినప్పుడు ఎవడు వచ్చేస్తారు, రాడు కదా. అలాగేటంటే ఆ రామ మెంటాలిటీ మంచిది. అలాగే మాకు కారణాలు అది ఇప్పుడు బ్లడ్ అయితే నాది వచ్చిందమ్మా, బి పాజిటివ్ నా పిల్లలకు వచ్చింది, కానీ జీన్స్ మాత్రం వాళ్ళ అమ్మ వచ్చాయి. మనం ఏం చేస్తాం, దానికి మనం ఆపలేం కదా. జీన్స్ అనేది మీకు తెలుసు కదా, చదువుకున్న వాళ్ళు
జీన్స్ 2 సార్లు మీ అబ్బాయి మాట్లాడినప్పుడు కొంచెం ఏమైనా అంటే తప్పు చేశాను అన్నట్టుగాని నాన్న తప్పు లేదు, రైట్ కాదు, ఏమీ లేదు. మామూలుగా మాట్లాడు, జనరల్గా మాట్లాడు. నేను బాగున్నాను, నువ్వు బాగు, చాలు అంతే. సరే బాబు, ఏ అవసరం వచ్చినా కష్టం వచ్చినా డబ్బులు కావాలన్నా చెప్పు అని అంతే, అంతకన్నా ఇంకేం లేదు. మీరు మొదటి నుంచి మీ అబ్బాయి విషయంలో ఒకటే స్టాండ్ తీసుకున్నారు, తప్పు చేశాడు అని పోలీసులు అనుకుంటే శిక్షను మాత్రం మనం ఎవరైనా తప్పించలేము అని. సో ఇప్పుడు ఈ మొత్తం వింటున్నారు కదా, తర్వాత కూడా ఇప్పుడు మీ అబ్బాయి వాళ్ళ అత్తగారు ఎట్లాంటి బిహేవియర్ ఇవన్నీ మీరు మొత్తం తెలుసుకున్నారు. అందులోనూ మా అబ్బాయి ఆకలి బాధలు చూశాడు కాబట్టి అందులో నుంచి ఒక బాధే, కసి కాదు బాధ తీసుకున్నాడు అని. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు పోలీసులకు కానీ ఇంకా మీ? నేను పోలీసులకి చట్టానికి చెప్పినంత పెద్దోడు కాదమ్మా. పోలీసుల వరకు వెళ్ళింది, కోర్టు వాళ్ళకి వెళ్ళింది. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ ఇష్టం. అది ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఏం చేయాలో సజ్జనార్ సార్కి వెళ్ళి నేను కాల్ పట్టుకుంటాం. సార్ వదిలేయండి, పట్టుకుపోయింది, ఇంకెప్పుడు అలా పనులు చేయడం అంతే వదిలేస్తారు. ఆయన ఎలా ఉందో అలా. ఆయన ఇంట్లో పని అనుకోండి, వెళ్ళి నేను కాలు మీద పడతాను. వాళ్ళ ఇంట్లో పని అంటే నేను చేడతాను. యదవా అనేసి జల్ల కొట్టవచ్చు, కాలుతో తన్నొచ్చు, పడతానమ్మా. కొడుకు కోసం కన్నెందుకు తప్పదు కదా, పడతాను. కానీ ఆయన వల్ల చాలా చేయగలరా? ఆయన ఏదో వాళ్ళ చేతిలో ఉండదు, వాళ్ళు చేస్తారు. కాబట్టి బాబుని కస్టడీకి తీసుకోగానే 20 కోట్ల దాకా ఈ పైరసీ రాకెట్ నుంచి మనీ ల్యాండింగ్, అలానే ఈ బెట్టింగ్ యాప్లు అన్నిటి అడ్వర్టైజ్మెంట్ వాటి ద్వారా సంపాదించారు అని. ఇప్పుడు అది కాస్త 100 వరకు ఉండొచ్చు, 100 కోట్లు అన్నట్టు అంటున్నారు. అంటే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి విశాఖ లాంటి ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి ఒక అబ్బాయి 100 కోట్లు అంటే అలా అండమే కానీ నాకు వినడమే కానీ మనం అది నిజంతో అబద్ధం అయితే మనకు తెలియకుండా మనం ఏది వాక్కూడదు. వాళ్ళు తెలుసు, వాళ్ళ పోలీసులు తెలుస్తుంది ఎలా సంపాదించడం అంత. కానీ కష్టపడి సంపాదించాడు, వాళ్ళు అన్ని డబ్బులన్నీ ఇబ్బంది పెట్టకూడదు, వాడికి ఇచ్చేయండి. అది నేను కోరుకుంది. కష్టపడ్డాడు, తప్పు అయితే అవ్వచ్చు, కానీ వాడు కష్టపడిన కష్టాన్ని మీరు ఇబ్బంది పెట్టకండి, ఇచ్చేయండి వాడికి. కానీ ఇక మీదట చేసామనుకుంటే నీకు చాలా వార్నింగ్ రా బాబు. కష్టపడి సంపాదించింది అది. కష్టపడి తెలివితేటలు తెచ్చుకొని కష్టపడి సంపాదించాడు. కాబట్టి ఈసారికి కష్టం ఎందుకు అవుతుంది, తప్పు అవుతుంది అని. తప్పు అవ్వచ్చు అమ్మా, కానీ కష్టం అంటే సినిమాలో నిర్మాతలు టాప్ హీరోల కష్టాన్ని మీ ఓడి దోచుకున్నాడని అలాగే లేదమ్మా, కష్టాన్ని దోచుకోలేదు. వాళ్ళు నిర్మాతలు ప్రజల సొమ్ము దోచుకోలేదా అంతే. అలాగనే నేను వాళ్ళ తప్పు వీళ్ళు తప్పు అనలేదు. వాళ్ళేటి 100 కోట్లు ఆడుతాండ్రు బ్లాక్ మనీలు, 1000 కోట్లు లాగేస్తాండ్రు. సినిమాకి వెళ్తే తెలుస్తుంది మీకేటో ఆ రేట్లేటో. నేను ఇప్పుడు కాబట్టి నేను ఎన్టీ రామారావు ఫేవరెట్, పాత ఎన్టీ రామారావు ఫేవరెట్. ఆ బాలకృష్ణ కానీ, కళ్యాణ్ రామ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ సినిమాలు ఉంటే వెళ్తాను. వెళ్ళేటప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళిన తర్వాత ఎందుకురా బాబు వచ్చాను ఈ సినిమాకి, గోల తల్లెప్పు సౌండ్లు, గోల ఎందుకు వచ్చాను రా దేవుడు అని తల్లెప్పు వస్తుంది. టీ తాగి బాతలు వేసుకుని టీ తాగాలి, అలాంటి సినిమాలు వస్తున్నాయి. ఏం చేస్తాం మరి. వీళ్ళ సినిమాలు అలా ఉంటే ఉన్న వాళ్ళ సినిమాల నుంచి పేర్లు చెప్పక్కర్లేదు ఎలా ఉంటాయో. ఏటమ్మా, ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఉన్నప్పుడు ఎలా ఉండి ఈ సినిమాలు తక్కువ డబ్బుతో వందలు వేలు ఎట్టి తీసేవారు. మన స్వయ రాష్ట్రంలోనూ స్వయ స్టూడియోలోనూ తీసేవారు. సైలెన్స్గా ఉండి ఎంతో చక్కని స్టోరీలు ఉండేవి. పాటలే అక్కర్లేదు మనకి, స్టోరీ కొద్దిగా సరదాగా నవ్వుకున్నట్టుంటే చాలు. సినిమాకి ఎందుకు వెళ్తాం, ఇంట్లో బోల్డ్ బాధలు ఉంటాయి, కొద్దిగా సరదాగా నవ్వుకున్నట్టుంటే చాలు. రాజేంద్ర ప్రసాద్ సినిమా ఎప్పుడు వదిలేండి కాదు, పిల్లలు తీసుకుని వెళ్ళండి. ఎందుకు వెళ్ళేవాడిని, సరదాగా నవ్వుకున్నట్టు ఉంటాయి. లేడీస్ టైలర్ అని, ఏప్రిల్ 1 అని, నవ్వు ఆ సినిమాలు, జంబలకడ బాంబాని, ఇలా సినిమాలకి మనం హెల్త్కి వెళ్తాం. ఇంత కష్టం మర్చిపోవడానికి సరదాగా వెళ్తాం. ఇదేంటి సరదాగా సినిమాకి వెళ్తే తలనొప్పిని ఎందుకు డబ్బు ఇచ్చి తలకాయ కొట్టించుకున్నట్టు ఉంటుంది సినిమాలో. ఇప్పుడు ఈ సినిమా పైరసీలు చేసి రవి సంపాదించిన డబ్బు కష్టార్జితం అంటారా? కష్టార్జితం అంటే చెమట కురిస్తేనే కష్టం కాదమ్మా, తెలివితేటలు ఉపయోగించడం కూడా కష్టమే. ఇప్పుడు ఓ లేబరోడు ఉంటాడు, కష్టపడి చెమట కురిచి పని చేస్తాడు, ఆడిది కష్టమే. ఒక జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఉంటారు, వాళ్ళది కష్టమే. వాళ్ళకున్న కష్టం వాళ్ళది కష్టమే, నేను కాదని కదా. వాళ్ళు ఎంతో బ్రెయిన్తో పనిచేయాలి. వాళ్ళు అంత ఎర్రలేట అంత చేసేదాలు ఇవ్వడానికి. ఏసీలు ఉంటాయి, ఆఫీసులో ఏసీ ఉంటుంది, ఒక కారు ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్, డ్రైవర్ని ఇస్తుంది. ఎందుకు ఇస్తారు, వాళ్ళు బ్రెయిన్తో పనిచేస్తారు. ఆ బ్రెయిన్తో పని అది కష్టమే. ఇటు చెమట తట్టలేసి మోస్తేనే కష్టం కాదు, వీడి కష్టం వీడికి ఉంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి. కాబట్టి వీటి తెలివితేటలతో కష్టపడి ఏదో చేశాడు. అది తప్పు, అది రైట్ అని నేను అన్నాను. కాకపోతే ప్రభుత్వానికి తప్పే కదా, కాబట్టి ఆ ప్రభుత్వం చూసుకుంటుంది, మనకెందుకు.
సో ఇది ఇమంది రవి ఐబొమ్మ ఓనర్ నాన్నగారైన చిన్నప్పారావు గారి మాటలు చూస్తున్నారు కదా. ఎందుకంటే మొదట్లో అయితే కనుక అసలు మీరు మీడియా కానీ వార్తల్లో చూసే వరకు నాకు తెలీదు మా అబ్బాయి ఇలాంటి ఒక పైరసీలు చేస్తున్నాడని అలా ఇలా అని ఆయన అనేవారు. తన ఆరోగ్యం బాగోక ఇక్కడే విశాఖలో ఉన్నటువంటి ఈ ఇంటికే పరిమితమై ఉన్నాను, మీరందరూ ఇప్పుడు మా అబ్బాయి ఏదో జరిగిందని చెప్పి వరుస పెట్టి టీవీ ఛానల్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటే తెలుసుకున్నాను, కానీ నాకు నిజంగా నేను ఏది కంటితో చూడలేదు కదా నేను నమ్మడానికి అన్నారు. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలు ప్రతిదీ మినిట్ టు మినిట్ ఆయన కూడా అప్డేట్ తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయితో కూడా ఈయన మాట్లాడడం జరిగింది. ఆయన కూడా వాళ్ళ నాన్నగారికి కాల్ చేయడం జరిగింది, అప్డేట్లు తెలుసుకోవడం జరిగింది. సో ఫైనల్లీ ఆయన చెప్తుంది ఒకటే, కొంతమంది చెమటోర్చి కష్టపడి సంపాదించేది కష్టం అనుకుంటారు, కొంతమంది బ్రెయిన్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి సంపాదించేది కూడా కష్టమే అవుతుంది, కష్టార్జితమే అవుతుంది అనే ఆలోచనతో రవిగా వాళ్ళ నాన్నగారు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టుగానే నేను చట్టానికే వదిలేశాను ఈ కేసు మొత్తాన్ని అని కూడా ఆయన ఫైనల్గా చెప్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు